నేను ఈరోజు మీతో సంస్కారం అనే విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. సంస్కారం అంటే ఏం లేదండి. ఇది మనం తెచ్చి పెట్టుకుంటే రాదు. అది మన పుట్టుకతోనూ వస్తుంది, మనల్ని పెంచిన పద్ధతిలోనూ వస్తుంది, మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి వస్తుంది, మనం ఉన్న లొకేషన్ని బట్టి వస్తుంది. అది ఎక్కడ ఏంటి అనేది ఉండదు. కానీ పాత రోజుల్లో వచ్చి సంస్కారము అంటే ప్రతి ఒక్కరూ సంస్కారంగా ఉండేవాళ్ళు. ఎక్కడో నూటికి ఒక 25 మంది కొంచెం భాషలో కానీ దేంట్లో కానీ తేడా ఉన్నా 75% సంస్కారంగానే ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఆ 25 మందే సంస్కారంగా ఉంటున్నారు కానీ 75% అసలు సంస్కారం అనే పదం ఏంటో, దాని అర్థం ఏంటో కూడా తెలవకుండా పోయిన రోజులు అయిపోతున్నాయి. ఇప్పుడు నలుగురు ఉన్నాము. నలుగురు ఉంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు అవని, తెలవని వాళ్ళు అవని అందరినీ మనకు అవసరమైన వ్యక్తితోనే హలో అని అనకూడదు. నలుగురు ఉన్నప్పుడు నవ్వుతా హలో అంటే చూసారా, మనం తెలవకపోయినా వాళ్ళు మనని హలో అని పలకరించారు అనే అవతల మనిషికి ఇది వస్తుంది. ఆ మనిషి ఏమనుకుంటారు, వాళ్ళు తతిమ ముగ్గురు చాలా సంస్కారంగా పలకరించారు, మొన్న కూడా పలకరించినట్టు పలకరించారు అని అనుకుంటారు. కానీ ఇవాళ చాలా చిన్నపిల్లలను అనటం లేదు, పెద్దాళ్ళలోనే లేకుండా అయిపోయింది. ఒక చోటుకి వెళ్తున్నాం, అక్కడ దాకా ఎందుకు ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్లో చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక ఫంక్షన్ అంటే అందరూ తెలిసిన వాళ్ళే అని పిలుస్తారు కాబట్టి అందరూ దరిదాపు తెలిసిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో కొంతమంది ఫంక్షన్లకి రాలేని పరిస్థితుల్లో అయిపోతుంది. ఎందుకంటారా, డబ్బున్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. మన పరిస్థితులను బట్టి మనం ఉంటాం. కానీ అక్కడ మనం వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే, డబ్బున్నాళ్ళని పలకరించినట్టు మనల్ని పలకరించట్లేదు. ఆ ఫీలింగ్ మీరు అనుకుంటేనే కదా వస్తుంది అంటారేమో. అది అనుకుంటే కాదు, అవతల వాళ్ళు పలకరిస్తున్నప్పుడు మనకి వాళ్ళు రూపాయి ఇవ్వరు, ఓ పూట భోజనం పెట్టరు, కేవలం పలకరింపు. ఆ పలకరింపు ఉంటే ఆ మనిషికి ఎంతో సంస్కారాన్ని తీసుకొస్తుంది. ఆ పలకరించటం చేతకాటలు ఇవాళ సొంత వాళ్ళే, రిలేషన్స్లో ఉన్న వాళ్ళే పలకరించట్లే. అలా పలకరించినప్పుడు మనకు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనిపించదు. ఆ విషయంకి వచ్చి అనుభవాలే కానివ్వండి, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళినా కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్లు కానీ, అక్కడ కొంతమంది మాట్లాడుకునే మాటలు కానీ, ఏవైనా కానీ మనం చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అది తీసేసేయండి మనసులో నుంచి, ఎక్కువ తక్కువలు అనేది తీసేసి అందరినీ ఒక విధంగానే పలకరించండి. ఆ పలకరింపే సంస్కారం అనేది. మనమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో కొంతమందికి నేను చెప్తున్నాను కదా. ఇవాళ సంస్కారం అంటే తెలియని, ఆ పదం ఏంటో తెలియని, దాని అర్థం ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడంతా ఇంగ్లీష్లో వచ్చినాయి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏంటో అర్థం కాదు. వాళ్ళు ఇవాళ యూత్ వచ్చి కొన్ని మాటలు మనం వినటానికి కూడా సంస్కారం అడ్డొస్తుంది. అట్లా తయారవుతున్నారు. మన పిల్లలకి కూడా మనం అట్ట కాదు, ఇలా మాట్లాడండి, ఈ పద్ధతి బాగుండదు, ఇది అవతల వాళ్ళు కొంచెం విమర్శించుతారు అని వాళ్ళకి చెప్పి, మీరు కూడా వాళ్ళకి మీరు ఇలా ఉండండి, పెద్దవాళ్ళకి ఇలా పలకరించండి, పిల్లల్ని ఇలా పలకరించండి అనేవన్నీ మీరు చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు మీ పిల్లలు చాలా అవతల వాళ్ళకి చాలా గొప్పగా కనపడతారు. ఆ పలకరింపు ఒక్కటే మనని ముందుకు తీసుకెళ్తుంది.
అవతల ఇంకా నలుగురిని పరిచయం చేస్తుంది. భవిష్యత్తులో ఎన్నో చోట్ల ఇప్పుడు తెలిసి తెలియకే ఉన్నప్పుడు అవతల వాళ్ళని గౌరవంగా పలకరించామనుకోండి, వాళ్ళతోనే ఏదో ఒకరోజు అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు మనకి అది చాలా ఇదవుతుంది. అంటే మీరు నేననేది మీరేమనుకుంటారంటే అవసరానికి పనికొచ్చుద్దని కాదు. అవసరం వచ్చినప్పుడు మనం అవతల వ్యక్తి ఏంటా అని వాళ్ళు ఆలోచించేలాగా ఉంటుంది. ఆ విషయంగా మీరు మీ పిల్లలకు కూడా చెప్పండి. మీరు కూడా అందరినీ ఒకే రకంగా చూడండి. పెద్దవాళ్ళు చిన్నాళ్ళని, డబ్బున్నాళ్ళు లేనాళ్ళని ఇలాంటి వ్యత్యాసాలు చూపించబాకండి. ఆ వ్యత్యాసం చూపిస్తే అవతల మనిషికి ఎంత కష్టం కలుగుద్దో ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో మనకు కూడా అర్థమవుతుంది అలా జరిగినప్పుడు. అందుకే మీకు ఈ విషయంగా చెబుతున్నాను. సంస్కారం అనేది మనకు ఉండాలి, అవతల వాళ్ళకి ఉండాలి, అందరికీ ఉండాలి. ఇవాళ పిల్లలకి మనం నేర్పించాలి. అదే విషయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పలకరించేటప్పుడు కొంచెం చిరునవ్వుతో హలో అన్నదానికి హా అన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇవాళ పలకరించినా కూడా ఏంట్లే వీళ్ళతో పలకరించేది, అవసరమా అన్నట్టుగా ఉంటున్నారు. పిల్లలకి పలకరించటం, పలకరింపులోనే మీ పిల్లలు కూడా నలుగురికి పరిచయమై నలుగురు ఎలా ఉంటున్నారు అని వాళ్ళు నేర్చుకునేలాగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ సంస్కారం అనే పదాన్ని పిల్లలకి నేర్పించండి. మనం కూడా ఆచరిద్దాం. ఈ విషయంలో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరికి నేను చెప్పిన దాంట్లో కనీసం నలుగురికి నచ్చి ఇది ఆచరించినా కానీ చాలా బాగుంటుంది. ఆ విషయంలోనే మీకు చెబుతున్నాను. ఏమన్నా నేను చెప్పినట్టే తప్పులుంటే నాకు మళ్ళీ మీరు కామెంట్ చేయండి. నేను మార్చుకొని ఇంకోసారి అలాంటి పొరపాట్లు రాకుండా మాట్లాడతాను, చెప్పుకుంటాను. ఓకే.